సార్ మా ఆయన కొత్తపల్లి స్కూల్లో పనిచేస్తున్నాడు సార్, టీచర్గా, పిఎస్ టీచర్గా, రెగ్యులర్ టీచర్ సార్. మీరు కనుక్కోండి, ఎవరికి కూడా ఎటువంటి టీచర్తో మనస్ఫూర్తి లేవు. పిల్లల్ని ఎవరో ప్రొవోక్ చేసి చంపేసేస్తున్నారు. ఇది ఈ రోజు నాకు 8 గంటలకు 3:45 ఫోన్ వచ్చింది సార్. స్కూల్ నుంచి ఫోన్ వచ్చింటే నాకు ఫోన్ తీసి, అది కూడా ఎవరు స్కూల్ నుంచి చేయలేదు, వేరే మేడం ఫోన్ చేశారు. ఫోన్ చేసి, మేడం ఈమె కొత్త నాకు తెలియదు, ఆ నెంబర్ కూడా నాకు ఫీడ్ లేదు. మేడం మీరు రహీమన్ మేడమే కదా, నేను దర్బార్కి అంటే నేను నిజంగా నమ్మలేదు. ఈమె ఫోన్ చేసింది, మేడం మీ సార్కి ఏదో కొంచెం బాగలేదంట, మీరంట శిల్పా మేడంకి ఫోన్ చేయండి అని చెప్పింది సార్. శిల్పా మేడం నెంబర్ నా దగ్గర లేదు, కానీ నా నెంబర్ శిల్పా మేడం దగ్గర ఉంది కాబట్టి ఆమె మళ్ళీ ఆమె నుంచి నాకు ఫోన్ వచ్చింది. నా నుంచి నాకు ఫోన్ పోలేకపోయింది, నేను అడిగినా కూడా పెట్టేస్తున్నాను. ఆమె ఫోన్ చేసి, మేడం మీరు కేర్ హాస్పిటల్ తొందరగా వెళ్ళండి అని చెప్పినారు సార్. అక్కడ వెళ్ళి చూస్తే మా ఇట్లా పండ పెట్టేసి అన్ని వేలు కట్ చేసినారు సార్. ఈసీజీ అని అన్ని తీసేసి ఆడ పల్స్ రేట్ రావడం లేదు సార్. నేను చూసి మొత్తుకుంటున్నా సార్ డాక్టర్తో, సార్ పల్స్ రేట్ లేవు, ఏంది సార్ పరిస్థితి? ఏం కాదు మా, ఏం కాదు, బాగా అయిపోతుంది, ఈవెన్ బయట